క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామి వారిని స్మరిస్తూ ఈరోజు ఈ కాలనీలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రామజన్మభూమి మందిర నిర్మాణం మన అందరము కలిసి చేసుకున్నటువంటి నిర్మాణం. ఈ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి శ్రేయస్సు ఏదో ఒక సంస్థకి, ఏదో కొంతమంది వ్యక్తుల యొక్క సమూహానికి చెందినటువంటిది కాదు. ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘన విజయం. ఇది సుమారుగా 500 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి విజయం. ఇది మన అందరము రామకార్యంలో పాల్గొనేటువంటి అవకాశం రాముల వారు మనకు కల్పించారు. అది మన అందరి యొక్క సౌభాగ్యం. ఈ ఘన విజయాన్ని సాధించి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో మన అందరము ఉండడం అనేటువంటిది మన యొక్క అనేక జన్మల యొక్క సుకృతంగా భావిస్తున్నాం. 1528వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పోరాటం చరిత్ర ప్రకారంగా 77 పైగా యుద్ధాలు జరిగాయి మందిరాన్ని రక్షించుకోవడానికి. 4.5 లక్షల మంది రామభక్తులు తమ ప్రాణాలని బలిగా ఇచ్చారు రామమందిరం కోసం. వాళ్ళందరూ కొనసాగించి మనకు అప్పగించి వెళ్ళారు మన తరంలో. వారందరి యొక్క ఆత్మశక్తి మనల్ని అందరినీ ఆవహించి ఈ విజయాన్ని పొందేట్టుగా చేసింది. సాధారణంగా ఘనకార్యాలు కేవలం మానవీయమైనటువంటి శక్తితోటి సాధ్యం కావు. దైవీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడా తోడైనప్పుడు మాత్రమే. భగవద్గీతలో ఆఖరి భాగంలో మనం శ్లోకం చెప్పుకుంటాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర విజయోర్భూతి. దైవీ శక్తి, మానవీయ శక్తి రెండు కలిసినప్పుడే ఘనకార్యాలు సాధించబడతాయి. అట్లాగే ఈ కార్యక్రమానికి దైవీ శక్తి కూడా మనకి తోడుగా, అండగా నిలిచి ప్రోత్సహించింది. అసలు ఈ భారత జాతి యొక్క విశిష్టతే అది. ప్రపంచంలో మరొక దేశం కనిపించదు ఇలాంటి దేశం. 1000 సంవత్సరాల పాటు స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి జాతి తమ ఆరాధ్య దైవమైనటువంటి మర్యాద పురుషోత్తముని యొక్క జన్మస్థలం కోసం చెప్పిన 500 సంవత్సరాలు నిరంతరాయమైనటువంటి పోరాటాన్ని చేయగలిగినటువంటి జాతి. ప్రపంచ చరిత్రను మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సామ్రాజ్యాలు, సంస్కృతులు విలసిల్లాయి ప్రపంచంలో. మనందరికీ తెలిసినటువంటి 2-3 ఉదాహరణలు గుర్తు చేస్తాను నేను. ది గ్రేట్ రోమన్ ఎంపైర్,
వైభవ స్థితిని సాధించినటువంటి సామ్రాజ్యం జూలియస్ సీజర్ యొక్క నేతృత్వంలో ఒకే ఒక ఆక్రమణలో నామరూపాలు లేకుండా పోయింది. ఈరోజు రోమ్ ఉన్నది, కానీ జూలియస్ సీజర్ వారసులు అనుకునేటువంటి జనం లేరు, ఒక్కరు కూడా లేరు. అందరూ క్రైస్తవులుగా మారిపోయారు. ఒకే ఒక ఆక్రమణ. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు ప్రపంచాన్ని అంతా జయించాలని వచ్చి భారతదేశం సరిహద్దుల నుంచి వెనక్కి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. గ్రీకు సంస్కృతి కూడా ఎంతో వెలసిల్లినటువంటి వైభవాన్ని సాధించినటువంటిది. దాదాపు అది ఒకే ఒక ఆక్రమణలో సమూలంగా మారిపోయింది. గ్రీకు ఉన్నది, అలెగ్జాండర్ వారసులు లేరు. ఈజిప్ట్ కూడా అంతే. పెద్ద పెద్ద వాస్తు శాస్త్రజ్ఞులకు నిలయమైనటువంటి పిరమిడ్లు నిర్మాణం చేసినటువంటి జాతి ఒకే ఒక ఆక్రమణలు దాదాపుగా ముస్లింలుగా మారిపోయారు. అగ్నిని ఆరాధించేటువంటి పర్షియా, ఈరోజు ఉన్నటువంటి ఇరాన్ ఒకే ఆక్రమణలో పారిపోయి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళే పార్సీలు మిగిలి ఉన్నారు. పారిపోయి వచ్చి మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలంగాణలో, ఈ హైదరాబాద్లో తలదాచుకున్నారు. పార్సీ గుట్ట మన ఊళ్ళోనే ఉంది. భారతదేశంలో వాళ్ళు కలిసిపోయినారు. అలాగా ఒకే ఆక్రమణలో సమూలంగా ధ్వంసం అయిపోయినటువంటి సంస్కృతులు, సామ్రాజ్యాలు ప్రపంచంలో మనకు ఇంకా కూడా కనిపిస్తాయి. ఇవి ప్రముఖమైనటువంటి సామ్రాజ్యాల గురించి చెప్పాను. కానీ మనది 1000 సంవత్సరాల నిరంతర పోరాటాన్ని సాగించాం. 700-800 సంవత్సరాల పాటు మహమ్మదీలు పరిపాలించిన, దాదాపు 150-200 సంవత్సరాల పాటు క్రైస్తవులైనటువంటి బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీసులు వీళ్ళు పరిపాలించిన, ఈరోజు కూడా క్రైస్తవులు, మహమ్మదీలు మైనారిటీలే, అల్పసంఖ్యాకులే. ఈ 1000 సంవత్సరాలు పోరాటాన్ని చేయగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ప్రేరణని అందించినటువంటిది హిందూ ధర్మం. ఈ ధర్మమును కాపాడుకున్నంతకాలం ఇది అమరంగాను, అజేయంగాను, అమృతత్వాన్ని, మృత్యువుని జయించినటువంటి జాతిగా నిలిచింది ప్రపంచంలో ఒక భారత జాతి మాత్రమే. ఈ వారసత్వాన్ని మనం కొనసాగించాలి. దానికి ప్రేరణ ఈ రామజన్మభూమి మందిర నిర్మాణం. 1528వ సంవత్సరంలో బాబర్ ద్వారా, మొఘలాయుల్లో మొదటివాడైనటువంటి బాబర్ ద్వారా ఈ దేవాలయం ధ్వంసం చేయబడింది. విక్రమాదిత్య చక్రవర్తి 10 అంతస్తుల దేవాలయంగా రామజన్మభూమి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. దాన్ని ధ్వంసం చేసి మసీదుగా నిర్మించే ప్రయత్నం చేశారు. మసీదు నిర్మాణం పూర్తి అవనివ్వలేదు హిందూ జాతి. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసు నడిచినటువంటి కేసులో బాబరీ మసీద్ అనేటువంటిది లేదు, బాబరీ కట్టడం అనే ఉన్నది. రామజన్మభూమి బాబరీ స్ట్రక్చర్, మసీదు లక్షణాలు ఏం లేవు. హిందువులు మొదట్లో చెప్పినట్టుగా 77 యుద్ధాలు జరిగాయి. హిందువులు గెలిచినప్పుడు దేవాలయం కట్టుకున్నారు. మహమ్మదీలు దాడి చేసి మళ్ళా పడగొట్టితే అదే శిథిలాలపైన మసీదుని కట్టారు. మళ్ళా హిందువులు గెలిచినప్పుడు మళ్ళా ఈ దేవాలయాన్ని కట్టుకున్నారు. అలాగా చేతులు మారుతూ దేవాలయంగాను మసీదుగాను మారుతూ 1857వ సంవత్సరం నుంచి ఈ రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాబరీ కట్టడం హిందువుల యొక్క స్వాధీనంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఒక్కసారి కూడా ఈ బాబరీ కట్టడంలో మహమ్మదీల ద్వారా
నమాజ్ చదివినటువంటి దాఖలాలు రికార్డు అవ్వలేదు, జరగలేదు, హిందువుల చేతిలోనే ఉంది. మహమ్మదీలకు ప్రవేశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకమైనటువంటి పద్ధతిలో 1857 నుంచి హిందువుల స్వాధీనంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని విగ్రహాలు 1949వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన అర్ధరాత్రి సమయంలో విగ్రహాలు వెలిసింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు పంచలోహ విగ్రహాల రూపంలో చిన్న సైజులో నలుగురు 4 సైజులు, రాముల వారి పెద్ద విగ్రహం, భరతుడి తర్వాత, లక్ష్మణుడి తర్వాత, శత్రుఘ్నుడి తర్వాత ఈ 4 విగ్రహాలు వెలిసినాయి. దీపావళి జరుపుకున్నారు అయోధ్యవాసులు. దేవుడు వచ్చేసాడు, మన గుళ్ళోకి దేవుడు వచ్చేసాడు. మహమ్మదీలు మరుసటి రోజు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మహమ్మదీలు కోర్టులో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు, వీటిని తొలగించాల్సిందని కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణ జరిగింది, అసలు ఏం జరిగింది అని. కాపలా ఉంటారు కదా, కాపలా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని సాక్ష్యాలుగా పిలిచారు. కాపలా ఉన్నటువంటి వాళ్ళిద్దరు మహమ్మదీ పోలీసులు, వాళ్ళిద్దరిని కోర్టు పిలిచింది. కేరళ నుంచి వచ్చి అక్కడ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నటువంటి నాయర్ గారు ఒక ఆయన జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్. ఈ ఇద్దరు సాక్షుల్ని విచారించారు. ఏం జరిగింది మీకు తెలుసా? ఇట్లాగా విగ్రహాలు తెచ్చిపెట్టారు అంటున్నారు, లేదు వెలిసినాయని చెప్పని హిందువుల పక్షం అంటున్నారు. విగ్రహాలు ఎవరు తెచ్చిపెట్టలేదు, వెలిసినవే అని చెప్పని ఇద్దరు చెప్పారు. ఎలా చెప్పగలరు అని చెప్పని కోర్టు అడిగినప్పుడు అర్ధరాత్రి వేళ పెద్ద మెరుపు మెరిసింది, గాలి దుమారం వచ్చింది. ఈ గాలి దుమారంలో పెద్ద మెరుపుకి పిడుగులు పడినటువంటి శబ్దాలు వచ్చాయి. ఆ వెలుతురికి కళ్ళు బయటలు కమ్మి కళ్ళు మూసుకున్నాము. సద్దు మణిగిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా విగ్రహాలు కనిపించాయి. ఆశ్చర్యపోయి ఈ విగ్రహాల వైపు చూస్తున్న సమయంలో రాములు వారి చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి రమ్మని పిలిచారు. మేమిద్దరం దగ్గరికి వెళ్ళాము. మా శిరస్సు నిమిరి మా వీపు తట్టి ఆశీర్వదించారు. ఇది జరిగింది, ఎవరు కూడా వచ్చి ఇక్కడ విగ్రహాలు పెట్టలేదు అని చెప్పని సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఆధారంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విగ్రహాలు వెలిసినవి కాబట్టి తొలగించడానికి వీల్లేదు, ఎవరు మనుషులు తెచ్చిపెట్టినవి కావు, ఇవి పూజించడానికి అర్హమైనవి అని చెప్పిన ఆ రకాన్ని తీర్పునిచ్చారు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో మహమ్మదీలందరినీ సంతృప్తిపరచడం అనేటువంటి పాలసీ తీసుకున్నటువంటి వారు నాయర్ గారికి లేఖ రాశారు. ఈ విగ్రహాలు అక్కడి నుంచి తొలగించవలసింది, ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి, మీరు ఆ విగ్రహాలను తొలగించవలసిందే అని చెప్పి నాయర్ గారు లిఖితపూర్వకంగా మళ్ళా లెటర్ రాశారు. ఆయన చట్టబద్ధమైన పద్ధతిలో విచారణ జరిగింది. సాక్ష్యముల యొక్క సాక్ష్యం ఆధారంగా ఈ విగ్రహాలు వెలిసినవని నిర్ధారణ చేసి తీర్పునివ్వడం జరిగింది. ఈ విగ్రహాలను తొలగించడం అనేటువంటిది జరగదు అని చెప్పిన ఆయన ధైర్యంగా నెహ్రూ గారికి ఉత్తరం రాశారు. నెహ్రూ గారు ఆ రోజున తిరుగులేని నాయకులు కదా,